దోపిడీ జరగకుండా కట్టడి చేసి ముద్దాయిల వద్ద నుండి 2 గన్నులు 17 రౌండ్ల బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నాం. కాకినాడ రూరల్ సర్కిల్ పోలీసులను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాసులూరులో దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు 2 గన్లతో 2 దొంగలు దొరికారని, వాళ్ళిద్దరిలో ఒకరిది కాసులూరు, మరొకరిది విశాఖపట్నం అని అన్నారు. గతంలో ఈ ముద్దాయిలకు నేర చరిత్ర ఉందని, వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. ఒకేసారి లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ లేదా ఏటీఎంను రాబరీ చేద్దామని యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి బీహార్లోని ముంగర్ ఏరియాకు వెళ్లి 2 పిస్టల్స్ మరియు 17 బుల్లెట్స్ను కొనుగోలు చేశారని అన్నారు. రాబరీ జరగకుండా చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఇంకా ఎవరైనా నేరస్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. सर फोटो देखना కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్లోంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యి ఉంది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. ఈ 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతోపాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు అతను. అట్లానే రౌండ్ ఒక్కొక్కటి 500 రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది.